ఈ మాటామంతి కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి వారంలో నిర్వహించుకుంటున్నాం. 2 నెలలుగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. మొట్టమొదట టీటీడీ అంశం మీద మాట్లాడటం, నా అభిప్రాయం పంచుకోవడం జరిగింది. పోయిన నెల ఎవరి రాజధాని అమరావతి అని రాసినటువంటి పుస్తకం మీద మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ నెలలో చిన్న దేవాలయ మనుగడ, హిందూ ధర్మ పరిరక్షణ అనేటటువంటి అంశం మీద ఈ మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కొంత ఇంటరాక్ట్ అయిన తర్వాత మొదటి ఆదివారం అయితే బాగుంటుంది 11 గంటలకని ఈ టైంను నిర్ణయించుకోవడం జరిగింది. ప్రధానంగా దీని మీద చాలా రైటప్ ఇన్ఫర్మేషను ఆల్రెడీ ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా నేను పంచుకోవటం జరిగింది. అవన్నీ మీరు చదివారని నేను అనుకుంటాను. ప్రధానంగా iyrkrao.com అనే వెబ్సైట్లో సౌందరరాజన్ గారు రాసినటువంటి 2 పుస్తకాలు, ఒకటి ఇంగ్లీష్లో ఒకటి తెలుగులో, చట్టం కోరల్లో దేవాలయాలు అనేటటువంటి పుస్తకము, డ్రెకోనియన్ లెజిస్లేషన్ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకం, ఈ 2 కూడా ఫ్రీ డౌన్లోడ్కు పెట్టాము. తప్పకుండా అది తీసుకొని డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఎందుకంటే చిన్న దేవాలయాల మనుగడ విషయంలో 1987 నుంచి నిర్విరామంగా ఒకే ఒక్కడుగా అకుంఠిత దీక్షతో, కన్విక్షన్తో పోరాటం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి సౌందరరాజన్ గారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ మెయిన్ ప్రెస్టు. ఇప్పుడు ఆయన పెద్దవారైన తర్వాత ఆయన కుమారుడు రంగరాజన్ గారు ఈ అంశంలో చాలా ప్రాధాన్యం తీసుకొని అంశాన్ని గురించి ఇన్సెన్సిటివ్గా ఉన్న బ్యూరోక్రసీని, ఇన్సెన్సిటివ్గా ఉన్నటువంటి గవర్నమెంట్ను రెండింటినీ కూడా మనోస్థైర్యాన్ని కోల్పోకుండా పర్స్యూ చేస్తున్నటువంటి 2 గొప్ప వ్యక్తులు సౌందరరాజన్ గారు, వారి కుమారుడైనటువంటి రంగరాజన్ గారు. ఈ సౌందరరాజన్ గారు రాసినటువంటి ఆ 2 పుస్తకాలను వెబ్సైట్లో పెట్టుకున్నాం. అది చదివితే ఏ రకంగా అనాలోచితంగా ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు దేవాలయాల మనుగడకు, తదనుగుణంగా హిందూ ధర్మ పరిరక్షణకు శరాఘాతాలుగా తయారయ్యాయి అనేటువంటి దానికి పూర్తి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ వస్తుంది. మొట్టమొదట ఈ దేవాలయాలు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా ఉంటూ అదే టైంలో ప్రభుత్వం యొక్క ప్యాట్రనేజ్ని పొందుతూ ఏ రకంగా ఇవి పరిణతి చెందాయనేటటువంటి చూద్దాం. మనకు ఈ దేవాలయ వ్యవస్థ హిందూ ధర్మానికి చాలా ఆటపట్టైనటువంటి వ్యవస్థ. సాంస్కృతికంగా, సామాజికంగా, ధార్మికంగా ఒక మతపరమైన వ్యక్తులుగా మనందరం కలిసి నిర్వహించుకునేటటువంటి కార్యక్రమాలు, ఫెస్టివిటీస్, పండుగలు ఇవన్నీ కూడా దేవాలయాలకు అనుబంధంగా ఉంటాయి. వీటికి తరతరాలుగా రాజులు, చక్రవర్తులు, జమీందారులు ఇతోధికంగా సహాయం చేస్తూ ఉన్నప్పటికీ ఈ లౌకికమైనటువంటి పరిపాలనా వ్యవస్థ ఏనాడు దేవాలయాలను నియంత్రించలేదు. దానికి అనుగుణంగా దేవాలయాలు డెవలప్ అయినాయి. ఒక ప్రక్యేమో ప్యాట్రనేజ్ మాత్రం వస్తూ ఉన్నది, కానీ నియంత్రణ మాత్రం లోకల్ కమ్యూనిటీ చేతిలో ఉండేది. అటానమస్గా ఇవి ఎగ్జిస్ట్ అవుతూ ఉండేవి. ఇది సాధించడానికి 2 ప్రధానమైనటువంటివి దీనికి తోడ్పడ్డాయి. ఒకటి, ఈ రాజులు కానీ, చక్రవర్తులు కానీ, మిగిలిన వాళ్ళు కానీ 2 రకాల ఈనాములు ఇచ్చారు. ఒకటి దేవాలయాలకి ఈనాములు, వాటిని టెంపుల్ ఈనామ్స్ అంటారు. రెండోది సర్వీస్ ఈనామ్స్.
దేవాలయాలకు ఇచ్చినటువంటి ఈనాముల్లో దేవుడి పేరే ఓనర్ కింద చూపెట్టడం జరుగుతుంది. దాని నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ అంతా కూడా దేవాలయాలను అప్కీప్కు, నిర్వహణకు, దానికి ఉపయోగించుకుంటారు. కానీ ఈ సర్వీస్ ఇనామ్స్ మీద వచ్చేటటువంటి ఫలసాయాన్ని దేవాలయాలకు ఎవరైతే ఇతోధిక సేవ చేస్తూ ఉంటారో వాళ్లకు ఆ ఫలం చెందుతుంది. దీంట్లో ముఖ్యంగా అర్చకులు ఉంటారు, అదే రకంగా ఇతర ధార్మిక స్టాఫ్ కూడా ఉంటారు. దాని అప్కీప్ కోసం ఉంచేటటువంటి వాళ్ళు, చుట్టుపక్కల శుభ్రంగా ఉంచేటటువంటి వాళ్ళు, ఇంక్లూడింగ్ పండుగ రోజు ఊరేగింపులు జరిగేటప్పుడు దివిటీలు తీసుకుని పోయే వాళ్ళకు కూడా ఈ ఈనాములు ఉన్నాయి. అంత చక్కగా పకడ్బందీగా ఈ ఈనామ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి వాటి నుంచి వచ్చేటువంటి ప్రతిఫలంతో వాళ్ళు దేవాలయాలకు కావాల్సినటువంటి సర్వీసెస్ రెండర్ చేసేవాళ్ళు. ఇంకా ఏదైనా భక్తులు వచ్చినప్పుడు ఇతోధికంగా ఇచ్చేటటువంటి కానుకలు వాటికి కూడా వాళ్ళకు సప్లిమెంట్ చేసుకునేటటువంటి అవకాశం ఉండేది. వాళ్ళకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ను, ఇన్కమ్ను సప్లిమెంట్ చేసుకునేటటువంటి అవకాశం ఉండేది. ఈ రెండే కాకుండా అనువంశిక ధర్మకర్తల వ్యవస్థ ఒకటి తయారు చేయింది. ఈ అనువంశిక ధర్మకర్తలు అనేవాళ్ళు లోకల్గా ఉన్నటువంటి పెద్దలు, కాస్త దేవాలయానికి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి సహాయం చేయగలిగినటువంటి వాళ్ళు, ఆ ప్రాంతంలో కొంత పలుకుబడి, గౌరవం ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఈ దేవాలయాలను తమ సొంతంగా భావించి వాటికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఆచార వ్యవహారాల విషయంలో ఏ రకమైనటువంటి జోక్యం కలిగించుకోకుండా రిచువల్స్, జరిగేటటువంటి పూజలు సక్రమంగా జరిగేటట్టుగా ఫెసిలిటేట్ చేసేవాళ్ళు. ఈ సిస్టమ్ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పటికి అమలు జరుగుతున్నది. తదనుగుణంగా చక్కగా లోకల్ కమ్యూనిటీ పార్టిసిపేషన్తో, లోకల్ కమ్యూనిటీ యొక్క పూర్తి సపోర్ట్తో ఈ దేవాలయ సిస్టమ్ నడుస్తుంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కొత్తల్లో దీంట్లో జోక్యం కలిగించుకోవాలనుకొని వాళ్ళు కూడా అనుకోలేదు. వాళ్ళు వీటిని అదే రకంగా ఉంచేసేయడానికి ఒప్పుకున్నారు. కానీ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మాత్రం 20th సెంచరీ బిగినింగ్ లో ఒక థింకింగ్, ఈ దేవాలయాలకు సంబంధించిన లౌకిక వ్యవహారాలను కొంత నియంత్రిస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో 1933లో మొట్టమొదటిసారిగా ఎండోమెంట్స్ యాక్ట్ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో తీసుకొని రావడం జరిగింది. ఈ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో తెచ్చినటువంటి ఈ ఎండోమెంట్స్ యాక్ట్ లో కూడా ఆచార వ్యవహారాల్లో, ధార్మిక స్టాఫ్ విషయాల్లో ఎటువంటి జోక్యం కలిగించుకునే విధానం లేదు. లౌకికమైనటువంటి అంశాలను దేవాలయాలకు సంబంధించినంత వరకు నియంత్రణ చేసేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని కింద చక్కగా దేవాలయాల నిర్వహణ జరుగుతుండేది. దీనిని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1966లో కాంప్రహెన్సివ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అంతటిని ఒక తడవ పరిశీలించి ఒక కాంప్రహెన్సివ్ యాక్ట్, ఎండోమెంట్స్ యాక్ట్ 1966లో తయారు చేయడం జరిగింది. చాలా డిస్కషన్ జరిగింది. ఇన్ఫాక్ట్ అప్పుడు ఎండోమెంట్స్ మినిస్టర్ గా పివి నరసింహరావు గారు ఉండేవారు. వారు దీని మీద సెలెక్ట్ కమిటీ వేసి అంశాలను పరిశీలించి చక్కగా దీనిని తయారు చేయడం జరిగింది. సక్రమంగా జరుగుతున్నప్పుడు 1983లో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనకు వచ్చినప్పుడు దీన్ని మార్పు తీసుకొని రావాలని చెప్పి చల్లా కొండయ్య గారి కమిటీని వేశారు. చల్లా కొండయ్య గారి కమిటీ రికమెండేషన్ అనుసరించి 1987లో ఈ చట్టాన్ని పూర్తిగా మార్పు చేయడం జరిగింది. రెండు అంశాలు ఇక్కడ 1966లో జరిగినటువంటి చాలా దీర్ఘమైనటువంటి డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ అయితే ఈ యాక్ట్ని తీసుకొచ్చేటప్పుడు పాయింట్ నెంబర్ 1. రెండోది, మరి కారణాలు ఏమైనా ఉన్న వ్యవస్థను తొలగించాలనే దాని మీదనే దృష్టి, దానికి ప్రత్యామ్నాయం ఏంటి అనేటటువంటి ఆలోచించేటటువంటి విజ్ఞత ఆ రోజు కొరబడింది. దానివల్లనే ఈ గత అర్ధ శతాబ్ది టైంలో చిన్న దేవాలయాలు ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాటి వరకు ఉన్న మిరాసి వ్యవస్థ
వ్యవస్థ, మిరాసి వ్యవస్థ ద్వారా అర్చకులకు వచ్చేటువంటి విపరీతమైన సమర్థించరు. అది సమర్థించదగిన విషయం కూడా కాదు, అది పోవాల్సిందే. అది ఒక మంచి పాయింట్ ఆ రోజు వచ్చినటువంటి 87 యాక్ట్ లో వచ్చినటువంటి అంశం. కానీ పెద్ద లోపం ఏంటంటే తిరుపతి దేవస్థానానికి చిన్న ఆలయాలకు సంబంధం లేదనేటటువంటి ఒక మూల సూత్రాన్ని ఆ రోజు మర్చిపోవటం వల్ల చిన్న దేవాలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ 1987 చట్టంలో ఉన్న 5-6 ప్రధాన అంశాల గురించి ప్రస్తావిద్దాం. వాటి యొక్క కాన్సిక్వెన్సెస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఆ పైన ముందుకు పోయేదానికి డిస్కస్ చేద్దాం. మొట్టమొదట 1987లో ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు అనువంశిక ధర్మకర్తలను తీసేశారు. అంటే వీళ్ళు తరతరాలుగా వస్తూ ఉండేవాళ్ళు, లోకల్ గా ఉండేవాళ్ళు, పెద్ద మనుషులు, విషయంలో కొంత మంచి చెడ్డలు చూసుకునే వాళ్ళని తీసేయడం జరిగింది. అట్లాగే వరకు ఉండేటటువంటి ఈ ఆలయాలకు వచ్చేటటువంటి ఆదాయంలో అక్కడ సర్వీస్ నిర్వహించే వాళ్ళకు ఇచ్చేటటువంటి భాగాన్ని పూర్తిగా తీసేశారు. వారసత్వంగా వస్తున్నటువంటి రైట్స్ ను అబాలిష్ చేయడం జరిగింది. ఈ సర్వీస్ ఇనామ్స్ ను కూడా తీసేయడం జరిగింది. ఇన్ని చేసిన తర్వాత అనువంశిక ధర్మకర్తల స్థానంలో ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ను విస్తృతపరిచి పూర్తిగా పరిజ్ఞానం లేని, అర్థం కాని, అర్థం చేసుకోవాలని లేని అధికార వర్గాన్ని తీసుకొచ్చి ఈ టెంపుల్ అన్నిటి మీద కూర్చోబెట్టమే కాదు, వాళ్ళకి ఇచ్చేటటువంటి పే స్కేల్స్, ప్రమోషన్స్, పిఆర్సీస్ అన్నీ కూడా టెంపుల్ కు సంబంధించినటువంటి ఇన్కమ్ నుంచి జనరేట్ అవుతున్నాయి. వచ్చి ఇన్కమే లేదు, చిన్న చిన్న దేవాలయాలు పట్టించుకునే వాళ్ళే లేదు. దాని మీద ఇంత బ్యూరోక్రసీని తెచ్చి నెత్తిని రుద్దితే అవి భరించేటటువంటి పరిస్థితి లేదు. ఇక రెండోది, అర్చకులకున్న హెరిడిటరీ రైట్స్ తీసేశారు. తీసేసిన తర్వాత అక్కడ ఎటువంటి వ్యవస్థ ఉండాలనే దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు, ఒక విధానాన్ని ఏర్పాటు చేయలేదు. వచ్చేటటువంటి ఆదాయంలో షేరు తీసేశారు. దానికి ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఆదాయాలను వాళ్లకు ఏర్పాటు చేయలేరు, చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అక్కడ అంత మించి వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు. వాళ్ళను ఎంప్లాయీస్ గా చేసి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే దీనికి ట్రెషరీలో నుంచి డబ్బులు తీసి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇది సెక్యులర్ మనీ, యూ కాంట్ యూజ్ ఇట్ ఫర్ రిలీజియస్ పర్పస్. అక్కడ వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం వాళ్ళకు జీతాలు ఇచ్చి వాటిని సపోర్ట్ చేసేటువంటి స్థాయిలో లేనే లేదు. ఇక పెద్ద టెంపుల్ నుంచి తీసిద్దాం అంటే పెద్ద టెంపుల్స్ ఎవరికి వాళ్ళు వాళ్ళ వనరులను పరిరక్షించుకోవటానికే వాళ్ళ చూపెడుతున్నారు కానీ షేర్ చేసుకునేటువంటి మనస్తత్వం కానీ ప్రభుత్వం చెప్పి ఇచ్చేటువంటి పరిస్థితి కానీ అక్కడ లేదు. దీనితో ఒక రకమైనటువంటి స్తబ్దత దేవాలయ వ్యవస్థలో గత అర్ధ శతాబ్దం నుంచి వచ్చింది. సరే, దీని మీద వీళ్ళు సుప్రీంకోర్టుకు పోవటం, సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పిస్తూ తీర్పును 2 రకాలుగా ఇచ్చింది. తీర్పు ఒకటి వంశపారంపర్య హక్కు తీసేయటాన్ని సమర్థిస్తూ అర్చకుల వెల్ఫేర్ మాత్రం చూడాలి, సరైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయాలి, అప్పుడే వాళ్ళ జీవన పరిణామాలు సరిగ్గా ఉంటేనే వాళ్ళు వాళ్ళ ధార్మికమైనటువంటి అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు అనేటువంటి స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది. దురదృష్టం ఏంటి అంటే ఈ జడ్జిమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 35-40 సంవత్సరాలు అవుతున్నా మొదటి దాని మీద ఉన్న దృష్టి రెండో దాని మీద లేదు. ఈ అర్చకులకు కావాల్సిన మినిమం వేజెస్ వచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏర్పాటు చేయడంలో తగిన చొరవ చూపటం లేదనేటటువంటిది వాస్తవం. రెండోది, ధార్మిక్ స్టాఫ్ అంటే ఎవరు ఉంటారు? ఇక్కడ కూడా కొంత అవగాహన లేక ఒక అపోహలు ఉన్నాయి. మొట్టమొదటి, ధార్మిక్ స్టాఫ్ అంటే దీనికి సంబంధించిన గుడికి సంబంధించిన వివిధ వ్యవహారాల్లో సపోర్ట్ సిస్టమ్ గా ఉండేటటువంటి స్టాఫ్. దీంట్లో అర్చకులు ఉంటారు,
గుడిని శుభ్రపరిచేటటువంటి ఇతర కులాల వాళ్ళు ఉంటారు, ఎక్కువగా రచకులు ఈ పని చేస్తూ ఉంటారు, నాయి బ్రాహ్మిన్స్ ఉంటారు, ఇట్లా చాలా మంది ఉంటారు. అర్చకులలో కూడా పెద్ద పెద్ద దేవాలయాల్లో ఆగమయుక్తంగా ఏర్పాటైన కొన్ని దేవాలయాల్లో వీటిలో బ్రాహ్మణులు ఉన్నారు, కానీ మిగిలిన వాటిలో చాలా వరకు నాన్ బ్రాహ్మణ్ కమ్యూనిటీస్ వాళ్ళు కూడా చాలా మంది అర్చకులుగా ఉన్నారు. వీళ్ళని ఆసాదీలు అంటారు. ప్రధానంగా శైవాలయాల్లో తంబళ్ళ కులస్తులు, వీరశైవులు, లింగాయతులు చాలా చోట్ల అర్చకులుగా ఉన్నారు. అదేవిధంగా వైష్ణవ ఆలయాల్లో చాతా వైష్ణవులు, సాతాని కులస్తులు వీళ్ళు అర్చకులుగా ఉన్నారు. చాలా గ్రామ దేవాలయాలకు కూడా లోకల్ గా చాలా ప్రాశస్త్యం ఉంటూ వచ్చింది చాలా కాలం నుంచి. అటువంటి వాటిలో కూడా చాలా ఇన్కమ్ ఉన్నది. వాటిల్లో చాలా చోట్ల బలిజలు, బోయలు, ఇతర కులస్తులు కూడా ఈ అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనను ఆసాది అనేటటువంటి ఒక స్పెసిఫిక్ వాటితో ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇది హెటరోజినియస్ గ్రూప్. ఈ హెటరోజినియస్ గ్రూప్ ధార్మిక్ స్టాఫ్ అని అంటారు. దురదృష్టం ఈ రోజు ఏంది అంటే దేవాలయాలకు వచ్చేటటువంటి ఇన్కమ్ అంతా లౌకికమైనటువంటి ఉద్యోగుల జీతభత్యాలు, వాటిని సంరక్షించడానికి వాటి కోసం వెచ్చించబడుతుంది. ధార్మిక్ స్టాఫ్ టోటలీ నెగ్లెక్టెడ్ పోర్షన్ అయిపోయినారు. మిగిలితే ఏమైనా ఉంటే ఇచ్చే పరిస్థితే కానీ వాళ్ళకంటూ డిమాండ్ చేసి తీసుకునేటటువంటి పరిస్థితి లేని సిస్టమ్ను ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ 1987 యాక్ట్ అమెండ్మెంట్ తర్వాత 96 దాకా నడిచి 96లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు 87లో జరిగినటువంటి చర్య కరెక్ట్ కాదు, నన్ను మిస్లీడ్ చేశారు, నా ఉద్దేశం చిన్న దేవాలయాలకు ఎటువంటి హాని కలిగించడం కాదు, ఈ చట్టాన్ని మారుస్తాను అని గట్టిగా చెప్పాడని నాకు ఇద్దరు చెప్పారు. ఒకటి సౌందరరాజన్ గారు చెప్పారు, రెండు అప్పుడు ఆయనతో పాటు ఉన్న లక్ష్మీపార్వతి గారు కూడా చెప్పారు. సో ఆయన గనక ఇంకొన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించుండేది. అని దురదృష్టం ఆయన 5 నెలలు వెళ్ళిపోయిన తర్వాత ఇది ప్రాధాన్యమైనటువంటి అంశంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. లేకపోవటంతో ఈ స్తబ్దత అట్లాగే కొనసాగుతూ వచ్చి చివరకు 2007లో ప్రధానంగా ఇక్కడ కూడా సౌందరరాజన్ గారి పట్టుదల, ఆయన చేసినటువంటి దానికి చాలా కృషి మనం మెచ్చుకోవాలి. ఆనాడు ఉన్నటువంటి ఎండోమెంట్ సెక్రటరీ ఐవి సుబ్బారావు గారు, దివాకర్ రెడ్డి ఎండోమెంట్ మినిస్టర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు. మోర్ ఇంపార్టెంట్లీ ఈ అమెండ్మెంట్ తీసుకురాక ముందు ఒక ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ ఆల్ పార్టీ మీటింగ్ లో ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మిగిలిన అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. యునానిమస్ గా ఆమోదించిన తర్వాత 2007లో ఒక అమెండ్మెంట్ తీసుకురావటం జరిగింది. ఈ 2007 అమెండ్మెంట్ ప్రకారంగా ఈ అర్చకులకు ఉన్న వారసత్వ హక్కులను గుర్తించారు. ధార్మిక పరిషత్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో కొన్ని ధార్మికమైన కార్యక్రమాలను ఈ ధార్మిక పరిషత్తు నిర్వహిస్తుందని అదొక అమెండ్మెంట్ తీసుకొని రావటం జరిగింది. ఈ దేవాలయాల్లో ఉన్నటువంటి ధార్మిక స్టాఫ్ కు ఒక స్కీమ్ లాగా తయారు చేసి సెక్షన్ 144 కింద వాళ్ళకు సపరేట్ గా వాళ్ళకు రెమ్యూనరేషన్ ఇచ్చేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టం ఏంది అంటే 2007లో చట్టం మార్పు జరిగితే 2018 దాకా దాని కింద రూల్స్ ఈ రోజు వరకు ఇవ్వబడలేదు. ఈ రూల్స్ ఇస్తే ఆ సెక్షన్ ఆపరేషన్లో అవుతుంది. ఈ రూల్స్ ఇవ్వకపోబట్టి ఈ రోజు వరకు 2007లో ఈ సెక్షన్ అమెండ్ అయినా కానీ
దీనిని ఇంప్లిమెంట్ చేయటం అనేది జరగలేదు. నేను సిఎస్గా ఉన్నప్పుడు నోటీస్కి తీసుకొస్తే ఇది చేయాలని చాలా ప్రయత్నం చేశాను. ఆ పైన అర్చికా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా దీనిని ఈ రూల్స్ను తయారు చేసి ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చిన దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారికి ఎందుకనో ఈ అంశం మీద అవగాహన చేసుకోవాలి అన్న అభిరుచి అవుపించలేదు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరో ఏదో చెప్పారని దానిని పక్కన పడేశారు. సో అందువల్ల ఒక రకమైన ఆ స్తబ్దత అదే విధంగా కొనసాగుతుంది. దీని పర్యవసానాలు ఏంటి అంటే ఈ ధార్మిక స్టాఫ్ పూర్తిగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోని మొన్న ఈ వర్డ్ వాడాను, కాన్షియస్ గానే వాడాను, మళ్ళీ అదే వర్డ్ చెప్తున్నాను, నరకాసుల చేతిలో వాళ్ళు మగ్గిపోతున్నారు. ఆ తండ్రి చనిపోతే కొడుకును ఆటోమేటిక్ గా వారసత్వాన్ని గుర్తించేటటువంటి అవకాశం యాక్ట్ లో ఉన్నా రూల్స్ లేవు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా దానికి మళ్ళా ఏదో కొంత వాళ్ళకు ముట్ట చెబితే, లేకపోతే ఫ్యామిలీలోనే డిస్ప్యూట్స్ పెట్టి వాటి మీద వీళ్ళే కూర్చొని డిసైడ్ చేసి, లేకపోతే వాడిని పోయి కోర్టులో వేయమని, ఇవన్నీ ఈ రూల్స్ కనుక సక్రమంగా వచ్చుంటే అయి ఉండేవి కావు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు దీంట్లో కొనసాగుతున్నాయి. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మధ్యకాలంలో హైకోర్టు దీని మీద క్లారిటీ ఇచ్చేటటువంటి తీర్పు ఇచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని దీన్ని సక్రమంగా కనుక అమలు జరపగలిగితే ఒక వ్యవస్థలో అనిశ్చితత దొరుకుతుంది. అనిశ్చితత ఉన్నంత కాలం ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేసేటటువంటి అవకాశం అయితే మనకు ఎక్కడ అవుపించదు. సో ఇది ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈరోజు చూస్తే మొట్టమొదట నేను ఈ ఆలయాల వ్యవస్థ సక్రమంగా పనిచేయకుండా పోవటానికి ఈనాడు గ్రామాలలో అన్యమత వ్యాప్తికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. గ్రామాల్లో ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తూ అక్కడ పనిచేసే పూజారి పాతకాలంలో లాగా లోకల్ ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ లాగా ఉంటే అన్యమత ప్రచారం ఆ స్థాయిలో జరిగేటటువంటి అవకాశం లేదు. అదొక పాయింట్. రెండోది, యాక్చువల్గా ఈ పోర్షన్లో కూడా మొత్తం సమాజము ఫెయిల్ అయింది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అసలు ఆ యాటిట్యూడే లేకుండా పోతున్నది. అది ఒక దురదృష్టకరమైన విషయం. అర్చకుడికి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రీచ్ టీచ్ చేసి పుయ్యేటట్టు చూచేటటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంవత్సరం క్రితం నేను ఒక గ్రామంలో పోయి అక్కడ అర్చకుడిని మరి మీరు తీసుకుపోతున్నారు కదా, అన్ని ప్రాంతాలకు తీసుకుపోతారు అంటే లేదండి ఎట్లా తీసుకుపోతా ఉన్నారు. మరి ఆ మెంటల్ యాటిట్యూడే తప్పు. దానిని కరెక్ట్ చేసి అర్చకుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయి అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు పోయి వాళ్ళకు కావాల్సిన తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఆశీర్వదిస్తూ ఆ మత రక్షణకు నేను గ్రామంలో ఒక రిప్రజెంటేటివ్ను అనే ఫీలింగ్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి అర్చకుడి సంక్షేమం గురించి ఆలోచించని ఈ ప్రభుత్వాలు ఆ సామాజిక స్పృహాతంలో కల్పించడం గురించి ఎంత మాత్రం ఆలోచిస్తారనేది చాలా క్వశ్చనబుల్ ఇష్యూ. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ హ్యాపెనింగ్. దీంతో ఒక పెద్ద వనరును రిసోర్స్ను గ్రామ స్థాయిలో పెట్టుకొని కూడా మనం ఉపయోగించుకోలేకపోతూ ఉన్నాం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. రెండోది, వారసత్వం అంటే ఆటోమేటిక్ కాకూడదు. దాంట్లో క్వశ్చనే లేదు. ఆ పూజా విధానాలు సక్రమంగా నిర్వహించగలిగిన అర్హతలు ఉన్న వాళ్ళనే వారసత్వంలో తీసుకోవాలన్నటువంటి విధానం ఉండాలి. దానికోసం అర్చకులకు సరైనటువంటి ట్రైనింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. దీనికి కొంత ప్రయత్నం అయితే జరిగింది. సీతాని విజయవాడలో ఏర్పాటు చేశారు. అది కొంతవరకు చేస్తుంది. మరి దాన్ని స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి,
ఆ సీతాలోనే ఈ సోషల్ అవుట్ రీచ్ కూడా అర్చకుడికి బాగా ఓరియంటేషన్ ఇచ్చేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం. మూడోది, చిన్న దేవాలయాలు వాటంతట అవి మనుగడ సాగించేటటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఉండకపోవచ్చు ఇక ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు అంతకు ముందంటే అనువంశిక ధర్మకర్తలు ఉండి అది తమ బాధ్యతగా భావించి దానికి సపోర్ట్ చేసే సిస్టమ్ ఉన్నంత కాలం అవి నడిచాయి. ఈరోజు దీనికి సంబంధించి పెద్ద పెద్ద దేవాలయాల వనరులు కొంతవరకు చిన్న దేవాలయాల మీద ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం. కానీ ఈరోజు సిస్టమ్ ఎట్లా ఉన్నది అంటే ఎక్కడి బోర్డులు అక్కడ వచ్చిన డబ్బు వాళ్ళ పెట్ స్కీమ్స్ మీద ఖర్చు పెట్టుకుందాం. ఇది ధార్మికంగా నడవటం లేదు, ఏదో టూరిజం ప్రాజెక్ట్స్ లాగా. అర్థం లేదు దానికి. ఆ టూరిజం ప్రాజెక్ట్స్ అయితే మరి ఇంకేదైనా ఖర్చు పెట్టుకోవాలి, కానీ దేవాలయాలకు సంబంధించినటువంటి డబ్బులను వాటి మీద ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఎదుర్కొంటారు. సో ఈ పెద్ద దేవాలయాలు ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం, అన్నవరం, సత్యనారాయణ స్వామి, అమ్మవారు విజయవాడ, ఇటువంటి టెంపుల్స్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ ప్రాపర్ ప్రపోర్షన్ లో చిన్న దేవాలయాలకు తరలించేటటువంటి విధానం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. ఇవేవి టాప్ పొలిటికల్ లీడర్షిప్ లో ఈ కమిట్మెంట్ లేకపోతే ఇవి జరగవు. ఆ లెవెల్లో దీని మీద ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు తీసుకుపోతేనే జరుగుతాయి, కానీ ఊరికే జస్ట్ లైక్ దట్ ఇవి జరిగిపోతాయి అనుకుంటే మాత్రం జరిగేటటువంటి విషయాలు కావు. ఇక రెండోది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈరోజు వారసత్వం దేనికి అందరికీ ఇవ్వచ్చు కదా, మిగిలిన కమ్యూనిటీస్ కూడా దీన్ని ఓపెన్ అప్ చేయొచ్చు కదా, ఇట్లేమి అభ్యంతరం కూడా ఉండకూడదు. ఒకటి, నేను సాధారణంగా ఈ అర్చకుల మీటింగ్ లో పోయినప్పుడు వాళ్ళకు నేను చెప్పేదే ఇది, ఇక సమాజం ఉన్నంత రికగ్నిషన్ ఇచ్చి గౌరవం ఇచ్చినంత వరకే అక్కడ, లేనప్పుడు బయటకు వచ్చేయడం కూడా మంచిదేనని చెప్తూ ఉంటాను. కానీ ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో తీసుకోవాల్సినటువంటి విషయం. మరి 87లో చట్ట సవరణ చేసిన ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయాన్ని గురించి ఇంతవరకు ఎందుకు ఆలోచించలేదు? ఆలోచించి ఉండాల్సిన టైం. 71లో ఇదే రకమైనటువంటి చట్ట సవరణ చేసిన తమిళనాడులో ఇంకా పాత విధానమే కొనసాగుతుంది. ఎందుకంటే కొత్త విధానంలో వచ్చే విధానాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితులను ఎవరు తీసుకురాలేకపోతున్నారు. సో అక్కడ ఇష్యూస్ ఉన్నాయి. సమాజం కావాలంటే అదేం పెద్ద అంశం కూడా కాకూడదు, బట్ దాని మీద కొంత డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉన్నది. అది అయినంత వరకైనా కానీ సిస్టమ్ను రన్ చేయాలి. అది ఏదో చేస్తామని చెప్పి ఉన్న సిస్టమ్ను కిల్ చేయటం అనేటటువంటిది మాత్రం సరైనటువంటి విధానం కాదు. దీనివల్ల దెబ్బతినేది ఓవరాల్ గా హిందూ సమాజమే. అది గుర్తుపెట్టుకొని ముందుకు పోతే బాగుంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత అర్చకుడికి కల్పించి గ్రామ స్థాయిలో ఇతనిని మత ప్రచారకుడిగా మార్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ డైరెక్షన్ లో ఇంత మటుకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ చర్యించుకోవటం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ధార్మిక మండలి యాక్ట్ లో ఉంది, కొన్నాళ్ళు నడిచింది, 4 ఏళ్ల నుంచి ధార్మిక మండలి వేయలేదు. ఈ ధార్మిక మండలిని సరిగ్గా వేసి దాంట్లో సరైన వాళ్ళు ఉండేట్టు అన్ని సోషల్ వర్గాలకు రిప్రజెంటేషన్ వచ్చేటట్టుగా పెట్టి హిందూ మతం మీద నమ్మకం ఉన్న వాళ్ళకు ఈ ధార్మిక స్టాఫ్ మీద వాటి మీద వాళ్ళ కంట్రోల్ ఇచ్చి రివ్యూ చేసుకోమంటే అప్పుడు ఇటువంటి ఇనిషియేటివ్స్ వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ధార్మిక పరిషత్ లేకపోవటం అనేది కూడా ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం గత 4 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ దేవాలయాల అంశంలో తెలంగాణ ప్రభుత్వం యొక్క చొరవ, కమిట్మెంటు చాలా చక్కగా ఉన్నాయి. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నారు, కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. దురదృష్టం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అంశాన్ని గురించి డిస్కస్ చెయ్యాలనేటటువంటి దానికి కూడా టైం ఇచ్చేటటువంటి అవకాశం రాజకీయ నాయకత్వానికి లేకపోతుంది. రెండోది, పూర్తి చేయని
మొదలుపెట్టి సహంలో ఆపిన ఫ్లైఓవర్ కోసంగా 40 దేవాలయాలను కొట్టేసి ఇంత మటుకు కట్టేటటువంటి పరిస్థితి లేకపోతే ధర్మ రక్షణకు ఈ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందనే దాని మీద ఎవరికైనా కానీ అనుమానం వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ అంశాలను ఒక తడవ మీతో షేర్ చేసుకుందామని ఈ రోజు ఇది టాపిక్గా పెట్టుకోవటం జరిగింది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ సండే 11 గంటలకు మళ్ళా కలుద్దాం. ఈ తడవ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఏదైనా మనం మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు, వాటిలో ఉన్నటువంటి లోపాలు ప్లస్ మెరిట్స్, ఈ రెండింటి గురించి కూడా నెక్స్ట్ మంత్ జరిగేటటువంటి మాటామంతి కార్యక్రమంలో మనం డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ అంశాలను పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.